నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్కి స్వాగతం. కాకినాడ నగరంలో సిపిఎం నగర కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై గంభీర చర్చలు జరిపి ప్రభుత్వంపై స్పష్టమైన డిమాండ్లు ఉంచింది. ఆయుష్ హాస్పిటల్ తక్షణ ప్రారంభం, జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ సమస్యల పరిష్కారం, మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం వంటి అంశాలపై అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే మేడేను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. కాకినాడలో సిపిఎం నగర కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో కె సత్యరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మేడేను మరింత ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక నగరంలోని ప్రజా సమస్యలపై సిపిఎం నేతలు గళమెత్తారు. ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని, జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారాన్ని ఆలస్యం చేయకుండా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ నగర కమిటీ సమావేశం ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. రేపు వచ్చే మే 1వ తేదీ మేడేని విస్తృతంగా జరపాలని చెప్పేసి మొత్తం కార్మిక వర్గం కూడా ఈ యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేక ఒక రోజు కింద ఈరోజు కార్మికులు ఒక కర్తవ్యంగా స్వీకరించి మేడేని విస్తృతంగా జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ కాకినాడ నగర కమిటీలో చర్చించడం జరిగింది. అదే సందర్భంలో ఇటీవల ఆయుష్ సంబంధించినటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఈ యొక్క ఘటన ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి ఆసుపత్రి కట్టి ప్రజల సొమ్ము ఏ రకంగానూ ఉపయోగం లేకుండా కూలీలు పడుతూ ఉంది. మరికొంతకాలం ఎలా వదిలేస్తే శిథిలమయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత ఈ ఆసుపత్రికి అనుబంధంగా తక్షణం కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాకినాడ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ కార్మికుల సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కొన్ని కనీస కోరికలు అడిగితే కొంతమందిని ఉద్యోగం నుంచి తప్పించడం అనేది చాలా అన్యాయం. ఈ విషయాన్ని కాకినాడ నగర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం పరిష్కారం చేయకపోతే ఇది రాజకీయంగా ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంచేత ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికులకు ఏవైతే ఈ సిబ్బందికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఒక రకంగా కష్టపడుతున్నటువంటి కార్మికులు కనీస వేతనం ఇవ్వకపోగా కనీస వేతనం అడిగితే దాన్ని సాకుగా పెట్టుకొని కార్మికుల్ని బయటకు ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరిగింది. అంచేత సంబంధిత అధికారులు తక్షణం స్పందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.